నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ ఈటీవీ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన శ్రావణ సోమవారం సందర్భంగా శివాభిషేకం చేసే సమయంలో ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో, శ్రావణ సోమవారం నాడు శివారాధన చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతిపాత్రం కాబట్టి శ్రావణ సోమవార ప్రదోష సమయంలో చేసే శివారాధన, శివాభిషేకం చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈశ్వరుణ్ణి పూజించే సమయంలో శ్వేతాక్షతలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అంటే తెల్లటి బియ్యాన్ని అక్షింతలుగా ఈశ్వరుడికి సమర్పించి శివారాధన చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శివానుగ్రహం కలగాలంటే ఈశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో నమకం చమకం మొత్తం చదివినటువంటి శుభ ఫలితం కలగాలంటే నమకం చమకంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం చదువుతూ ప్రదోష సమయంలో శివాభిషేకం చేస్తే శ్రావణ సోమవారం నాడు శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది నమకం చమకం మొత్తం చదివిన ఫలితం కలిగి శివాభిషేకం ద్వారా విశేషమైన శుభ ఫలితం కలగటానికి ఈ మంత్రజపం చాలా చక్కగా సహకరిస్తుంది. ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అంటూ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈశ్వరుణ్ణి మహాదేవుడు అన్నారు. దానికి కారణం ఏంటంటే ఒకానొక సమయంలో రాక్షస సంహారం చేయటం కోసం దేవతలందరూ కూడా తమ శక్తులు పరమేశ్వరుడికి ఇచ్చారు. దేవతలందరి శక్తిని పరమేశ్వరుడు స్వీకరించటం వల్ల ఆయన మహాదేవుడయ్యాడు. అందుకే ఆయన్ని మహాదేవుడు విశ్వేశ్వరుడు అంటారు. త్ర్యంబకాయ అన్నారు. త్ర్యంబకాయ అంటే అర్థం ఏంటంటే త్రయాణం అంబకం ఇది త్రయంబకం అంటుంది శాస్త్రం. త్రయాణం అంటే 3 లోకాలకి, అంబకం అంటే అధిపతి. 3 లోకాలకి ఈశ్వరుడు అధిపతి కాబట్టి ఆయన్ని త్రయంబకం అంటారు. త్రిపురాంతకాయ అంటే ఈశ్వరుడు త్రిపురాసురులు అనేటటువంటి రాక్షసులను సంహరించాడు కాబట్టి త్రిపురాంతకాయ అంటూ స్వామిని మనం కీర్తిస్తాం. త్రికాగ్నికాలాయ ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, అన్వాహార్య పచనాగ్ని అనే 3 అగ్నుల రూపంలో ఆయనే ఉన్నాడు. రుద్రాయ అంటే రోదయతి సర్వమంతకాలమితి రుద్రః. రుత్ అంటే కన్నీళ్లు, మన కన్నీళ్లను తొలగింపజేస్తాడు కాబట్టి ఆయన్ని రుద్రుడు అన్నారు. రుత్ అంటే గట్టిగా అరవటం, విశ్వంలోకి ఆయన గట్టిగా అరుస్తూ వచ్చాడు కాబట్టి ఆయన్ని రుద్రుడు అన్నారు. మన కన్నీళ్లను తొలగింపజేస్తాడు కాబట్టి రుద్రాయ. నీలకంఠాయ గరళల్లో విషాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నీలకంఠాయ. సర్వేశ్వరాయ సదాశివాయ. సదాశివాయ అంటే ఎల్లప్పుడూ శుభాన్ని కలిగింపజేసేవాడు అని అర్థం. శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఎవరైతే ఈ మంత్రం చదువుకుంటూ ప్రదోష సమయంలో శివాభిషేకం చేస్తారో వాళ్ళు శివానుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. అలాగే శివ పూజ చేసే సమయంలో శ్రావణ మాసంలో మారేడు దళం మీద గంధం రాసి ఈశ్వరుడికి సమర్పించండి. మారేడు దళాలతో శివార్చన చేయడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శివ పూజ చేసే సమయంలో నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస ఈ పండ్ల రసాలన్నీ కూడా ఒక వస్త్రంలో పోసి ఆ వడగట్టినటువంటి ఆ రసంతో శివాభిషేకం చేయండి. శివానుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శ్రావణ బహుళ విధియ సందర్భంగా అశూన్య శయన వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, లక్ష్మీనారాయణలను ఏ విధంగా ఆరాధన చేయాలో, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనలో దాగి ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. పరే బ్రహ్మణ్యనిర్దేశ్యే భగవత్యఖిలాత్మని యుక్తాత్మన్ అఫలా ఆసన్ అపుణ్యస్యేవ సత్క్రియా. అద్భుతమైన శ్లోకం ఇక్కడ. అనిర్దేశ్యే ఇది అని నిర్ణయించలేని పరమాత్మ అన్నారంటే నారాయణుడు ఇది అని మనం నోటితో చెప్పలేరు. అది అనిర్దేశ్యే పరబ్రహ్మణి. అద్భుతమైన మాట.
అనిర్దేశ్య వపు శ్రీమాన్, ఆ మాటే ఇది అని నిర్ణయించలేని పరమాత్మ యందు, పైగా సర్వవ్యాపకుడైన భగవానుని యందు యుక్తాత్మ, తన యొక్క బుద్ధిని నిలిపి ఉంచినవాడు అన్నారు ఇక్కడ. సర్వవ్యాపకుడైన పరమాత్మ యందు బుద్ధి నిలిపిన ప్రహ్లాదుని ఏ హింస ఏమీ చెయ్యలేకపోయే, ఎంత కష్టపడి హింసించినా వ్యర్థమైపోయి, ఎలాగంటే పుణ్యము లేనివాడు చేసిన సత్కర్మల వలె అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంటే పాపాత్ముడి కోసం ఎవరు మంచి పని చేసినా చెల్లదుటండి ఇక్కడ. దురదృష్టవంతుడిని బాగు చేయగలిగే వాళ్ళు లేరంటారు కదా. దురదృష్టం అంటే ఏంటో కాదు, ఒకప్పుడు చేసుకున్న పాప సంస్కారం లేదు దురదృష్టం. దురదృష్టవంతుని ఎవడు బాగు చేయలేడు. ఎలాగో పాపాత్ముడికి సత్కర్మలు ఎలా ఫలించవో పుణ్యాత్ముడిపై చూపించేటువంటి దుష్టకృత్యములు కూడా అలా ఫలించవు. అది చెప్పడం ఇక్కడ. పైగా ఇతడు మామూలు పుణ్యాత్ముడు కాదు, ఇక్కడ సర్వవ్యాపకుడైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిపోయాడు. ఇది తెలుసుకోవాల్సిందండి. ఆయన మనస్సు ఎవరితో కలిసి ఉన్నది? పరమాత్మతో కలిసిపోయింది. కానీ తన మనస్సు పరమాత్మతో ఎవరికి కలిసి ఉంటుందో వాడికి పరమాత్మ వలనే వాడు కూడా అవధ్యుడవుతున్నాడు. అది చెప్పడం ఇక్కడ. భగవన్మయుడైపోయాడు. అందుకే ప్రహ్లాదుడికి ఇంత స్థితి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే, ప్రహ్లాదుడికి భగవంతుడి మీద నమ్మకం లేదు గనక. ఈ మాట అంటే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఇక్కడే ఆలోచించాలి. ప్రహ్లాదుడికి భగవంతుడి మీద నమ్మకం లేదు. నమ్మకం అన్న మాట గురించి కొంచెం అర్థం చేసుకుందాం. నమ్మకం అనే మాటకి చిన్న విశేషం ఉన్నది. సూర్యుడు బాగా ఉదయించి కనిపిస్తున్నాడు, మనం వెంటనే సూర్యుడు ఉదయించాడు అంటే సూర్యుడు ఉదయించాడని నమ్ముతున్నానండి అంటారండి ఎవడైనా? ఇక్కడ మైకుంది, మైకుందని నమ్ముతున్నానండి ఎవడైనా అంటాడు ఇక్కడ? నమ్మడం ఏంటయ్యా, కనిపిస్తూ ఉంటే అంటారా లేదు ఇక్కడ? కనుక అక్కడ ఉందని నమ్ముతున్నాను అనేవాడు ఎవడు? చూడలేనివాడు. కనుకనే అనుభవం లేనప్పుడు నమ్మకం ఉంటుందండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మన ప్రహ్లాదుడిది నమ్మకం కాదు, అనుభవం. ఇది తెలుసుకోవాల్సింది. ప్రహ్లాదుడు నమ్మకం దశ దాటిపోయాడు. అనుభవం పొందే వరకు నమ్మకం ఉండాలి. అనుభవం వచ్చే నమ్మకం కాదు, అదే నిలిచిపోతుంది, సత్యం అయిపోతుంది. కనుక సత్యం అనుభవానికి వచ్చే వరకు నమ్మకం, సత్యం అనుభవానికి వచ్చాక ఇంకా విశ్వాసంతో పనేముంది, సత్యమే అనుభూతిగా మిగిలిపోయినందుకు. అందుకు ప్రహ్లాదుడు భగవంతుడు నమ్మేడు గనక రక్షించాడు అనద్దు. ప్రహ్లాదుడు భగవంతుడితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు గనక రక్షింపబడ్డాడు. ఇది ఇక్కడ. ఇంకొక మాట ఉన్నదండి. అన్నిట్లో భగవంతుడిని చూడగలిగే వాడిని అన్నిట్లోంచి భగవంతుడు రక్షిస్తాడు. అన్నిట్లో భగవంతుడిని చూడగలిగే వాడిని అన్నిట్లోంచి భగవంతుడు రక్షిస్తాడు. ఇందులో సందేహం ఇసుమంత కూడా లేదు ఇక్కడ. చూడగలిగే వాడిని, చూడలేకపోతే అన్నిట్లో భగవంతుడు ఉన్నాడని భావించడమే నా చేత కావాలండి. ఇందులో సందేహమేం లేదు. అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. అందుకే మన నిప్పుల్లో పడుతుంటే అందులో కూడా నారాయణుడు ఉన్నాడని మనం నమ్మగలిగితే ఆ నిప్పు కూడా కాల్చదు. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే జలేచ విష్ణు స్థలేచ విష్ణు, విష్ణువు లేని చోటేది, అంతా విష్ణువు ఉన్నాడు అనుకునే వాడికి విష్ణువు ప్రతి చోట కాపాడతాడు. ఇది ఇక్కడ. ముందు అనుకునేవాడు అన్నాం, తర్వాత అనుభవించేవాడు అందాం. కనుక అన్నిట్లో విష్ణువు ఉన్నాడనే భావం నిరంతరం ప్రాక్టీస్ చేయాలండి. అది సాధన. ఆ సాధన విష్ణు సహస్రనామ పారాయణ వల్ల చేసుకోవచ్చు, భగవత్కథలు వినడం వల్ల చేసుకోవచ్చు, కీర్తన చేసుకోవచ్చు. అన్నిట్లో అదే చెప్తున్నారు, సర్వం విష్ణుమయం. కనుక విష్ణు చింత నిరంతరం ఉంటే ప్రతి చోట విష్ణువుని చూడగలిగితే తనను చూసాడని తెలిసి అందులో ఉన్న విష్ణువు కాపాడతాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది పట్టుకున్నామా ఆయన వదులుతాడా అండి? పట్టుకునే వరకే ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో అన్నిట్లో ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఉన్నాడని తెలుసుకునే వాడికి అన్నిట్లోంచి కాపాడతాడు. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక తండ్రి పిల్లవాడితో ఆడుతూ ఆడుతూ పిల్లాన్ని భయపెట్టడానికి ఒకరోజు తాను ఇంటికి వచ్చేటప్పుడు ఒక పులి మాస్క్ మొహానికి తొడుక్కుని వచ్చాడండి. వచ్చి ఆ పిల్లవాడిని అని భయపడుతున్నాడు. అమ్మ అమ్మ అని భయపడుతున్నాడు పిల్లాడు. ఆ భయపడుతూ ఉంటే తండ్రికి కొంచెం ముచ్చట. అది ఆటే, కానీ భయపెట్టడం ఉద్దేశం కాదు. ఆ భయపడుతున్నప్పుడు ఒక ఆట. పిల్లాడు భయపడుతున్నాడు, కానీ కొంతసేపటికి ఆ పిల్లాడికి బుద్ధి పనిచేసింది. ఎంత మాస్క్ పెట్టుకున్నా కళ్ళ దగ్గర కన్నాలు ఉన్నాయండి. ఆ కన్నాల్లోంచి తండ్రి కళ్ళు కనిపెట్టాడు. కనిపెట్టి నాన్న నువ్వా అన్నాడండి. వెంటనే నాన్న ఏం చేశాడో తెలుసా? వెంటనే ముసుగు తీసి ఎత్తుకుని ముద్దాడాడండి ఇక్కడ. ఇలాగే ప్రపంచంలో మనం ఇది ఘోరం ఇది అఘోరం అనుకుంటాం, కానీ అన్నింటిలోని పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటే ఆ మాస్క్ తీసి పరమాత్మ తన స్వరూపం చూపించి ఎత్తుకుని ముద్దాడతాడండి. అందుకే ఎందుకయ్యా కాపాడాడు అంటే నీరు నిప్పు అని మనకు కనబడుతున్నాయి. నీరు నిప్పు విష్ణువే అని ఆయనకు కనబడుతుంది. పైగా ఒక నిప్పు బాధాకరం, ఒక నీరు బాధాకరం ఎవరు నిర్ణయించగలడు? ఈ నీరే లేకపోతే బతకలం, ఆ నిప్పే లేకపోతే బతకలం. కనుక భగవంతుడు నీరుగా శిక్షిస్తున్నాడా, నిప్పుగా శిక్షిస్తున్నాడా? ఆ రెండుగా రక్షిస్తున్నవాడు కూడా ఆయనే. ఇది తెలుసుకోగలిగితే ఆయన కానిదేమున్నది? ఆ భావన బలపడగలిగి అనుభవానికి వస్తే భగవంతుడు వదులుతాడా అండి?
అందుకు ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణువు వైకుంఠం నుంచి దిగక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడున్నాడు, ఎక్కడ పడితే అక్కడున్నాడు. అది విష్ణువు అని తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడున్నాడు. పట్టుకోవడం చేతన వారు ఇక్కడ కాపాడుతున్నాడు. అందుకే నిప్పుల్లో తోసినా నీటిలో తోసినా ప్రహ్లాదుడికి భయం కలగలేదుట. ఎందుకు చెప్పండి? ఇక్కడ ఆ నిప్పులో నీటిలో పడుతున్నా అనుకోలేదు, విష్ణువులో వెళ్తున్నాను అనుకున్నాడు. అది గొప్ప విషయం ఇక్కడ. ఇది ఎలాంటిదంటే, ఒక తల్లి ఒళ్ళో పిల్లవాడిని కూర్చోబెట్టుకుంటుంది. ఈ తొడ మీద కూర్చోబెట్టుకుంది. కొంతసేపటికి తీసి ఆ తొడ మించి ఈ తొడ మీదకి మార్చుకుంది. తల్లి ఒళ్ళో ఈ తొడ మించి ఆ తొడ మీదకి వెళ్ళిన పిల్లవాడు ఎలా వెళుతున్నాడో, ఇక్కడి నుంచి అక్కడికి తోయబడ్డ ప్రహ్లాదుడు కూడా అలాగే వెళ్ళాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ విష్ణువులోనే ఇటు అటు అంతే, ఇంకేముంది, ఎక్కడున్నా విష్ణువే అనే భావనలు ఉన్నాడు గనక విష్ణువు అడుగడుగునా కాపాడేటండి. ఇంకా ఆశ్చర్యం కలిగింది ఎవడికి? తండ్రికి. వెంటనే భయపడ్డాడు. ఇతడు సామాన్యుడు కాడు, ఏదో మహాతపస్సంపన్నుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏనుగులు తొక్కినా, పాములు కరిచినా చావట్లేదు. వీడిని ఎన్ని రకాల హింస పెట్టాను. ముంచితి వర్ధులన్ గదల ముత్తితి శైల తటంబులందు ద్రబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి త్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోర దవగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి. చావడు. ఇదేమి చిత్రము! ఇన్ని రకాల హింసలు ఎన్ని పెట్టాడు ఒక్క శ్లోకంలో లేదా ఒక్క పద్యంలో ఆయనే చెప్పాడు చూడండి మొత్తం కూడా. పైగా నాకు తెలిసి వీడి దగ్గర ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా? ఎరుగడు జీవనౌషధములు, ఏమైనా కొత్త కొత్త మందులు ఒళ్ళంతా పూసుకుని ఉన్నాడంటే అది లేదు. ఎవ్వరు భర్తలు లేరు, కాపాడే వాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు. బాధలం తరలడు, నైజ తేజమున తథ్యము జాడ్యము లేదు. పోనీ శరీరంలో ఎక్కడైనా కించిత్తైన మార్పు కనబడిందా అండి? ఇన్ని హింసిస్తున్నప్పుడు అది లేదు. అదే తేజస్సు, అదే అద్భుతమైనటువంటి ప్రకాశంతో ఉన్నాడు. మిక్కిలిన్ మెరయుచునున్నవాడు, ఇంకా పైపెచ్చి ఇంకా తేజస్సుతో ఉన్నాడు. ఎందుకంటే పడుతున్న ప్రతిసారి విష్ణువు పట్టుకుంటున్నాడుగా, ఇంకా ఆయనకి తేజస్సుందట. పైగా ఒక నిమేషము దైన్యము నందడు, క్షణంలో అరవంతైనా దైన్యం అనేది ముఖంలో కనిపించట్లేదే. ఇంకా ఏ తెరగున ద్రుంతు, ఇంకా వీడిని ఎలా చంపుతాను? వేసరితి దివ్యము వీని ప్రభావం ఎట్టిదో. చూసారా? భక్తుణ్ణి భయపెట్టేవాడు, బాధ పెట్టేవాడు అలిసిపోవాలి తప్ప కాపాడే భగవంతుడు అలిసిపోడండి, కాపాడుతూనే ఉంటాడు. ఇక్కడ అది నారాయణ రక్ష. అందుకే అలా నిలబడున్నట్టు నిశ్చలంగా నిలబడున్నాడు. ఎప్పుడైతే ఇంకా హిరణ్యకశిపుడు వారు నా వల్ల కాదని అలిసిపోయాడో అప్పుడు గురువులు, ఇప్పుడు ఏమంటావు? మేము చెప్పామా వాళ్ళు చెప్పారా అన్నావు, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు నీ వల్ల కూడా కావట్లేదని. పాప నేను చూస్తే జాలేస్తుంది. ఎంతైనా కులగురువులకు కదా, మరొక్క ఛాన్స్ ఇస్తావా ఏంటి? మరొక్కసారి తీసుకెళ్ళి బుద్ధి మార్చి తీసుకొస్తాం. బుద్ధి మారలేదండి ఎవరికిను. అటు ప్రహ్లాదుడికి మారలేదు, అలాగే ఉంది. వీళ్ళక ఇంతైనా బుద్ధి రావద్దు. తీసుకెళ్ళారు తిన్నగా మరొక్కసారి గురుకులానికి తీసుకువెళ్ళారు పాఠాలు చెప్తామని. ఇక్కడ విష్ణు పురాణంలో చెప్తారు, నాగాస్త్రము మొదలైన మంత్రబంధాలతో ప్రహ్లాదుని బంధించి విద్య చెప్పేవట. ఎందుకంటే మనకు తెలియకుండా ఎక్కడికి పోతున్నాడు ఏమిటో అని ఇలా బంధించి విద్యలు చెప్పేవట. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా గురువులను కూడా ఆయన విమర్శ చేయలేదు. అప్పుడు శ్రద్ధగా చెప్పింది విన్నాడు, గమనిస్తాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం, ఇంత చక్కగా మనం చెప్పినవన్నీ విని చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. వాడు చెప్తున్నారు, ఈయన వింటున్నాడు. సర్వం శ్రీ లక్ష్మీ నృసింహ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 30 నిమిషాలకు,
తిథి పాడ్యమి రాత్రి 7:11 వరకు, నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 3 వరకు, వర్జన్ రాత్రి 9:57 నుంచి 11:42 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:32 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4:01 వరకు, అమృతకాలం ఉదయం 7:04 నుంచి 8:50 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం ఈటీవీ వార్షికోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరో ముఖ్య విశేషం, శ్రావణ మాసం సోమవారం కాబట్టి శివనక్త వ్రతం. పగలంతా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ రాత్రి వేళ ఆ శంకరుణ్ణి పూజ చేసి ప్రసాద రూపంలో ఆ ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా ఆచరించడం ద్వారా శంకరుని యొక్క అనుగ్రహం సిద్ధించి మనకు కావలసినటువంటి సకల సదుపాయాలను ఆయన సమకూరుస్తాడనమాట. మరో ముఖ్య విశేషం, సోమవారం కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి బియ్యాన్ని కేజీంపావు తీసుకుని కడిగి ఆరబెట్టి అక్షతలుగా వాటినే వినియోగిస్తూ పసుపు కుంకుమలు కలపకుండా శ్వేతాక్షతలుగా ఆ శంకరుణ్ణి పూజ చేయడం ద్వారా ఆయన ప్రసన్నతను పొందడంతో బాటు మన మనస్సుకు కూడా ప్రశాంతి లభిస్తుంది. తద్వారా నిరంతర కార్యాచరణతో బుద్ధి వికసిస్తూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. భగవంతుని సంతానంగా మనమంతా బంధువులం. ఆ బాంధవ్యంతోనే సమభావన సాధించగలం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఈటీవీ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ సోమవారం. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ రకాలైన ద్రవ్యాలతో ఎవరైతే అభిషేకం చేస్తారో పరమేశ్వరుడు దివ్యవంతమైన యోగాన్ని సిద్ధింపచేస్తాడు. కారణం ఈయన అధీనంలోనే కుబేరుడు ఉన్నాడు కాబట్టి. అందుకే కుబేర మంత్రం అనేటువంటిది సోమవారం నాడు అభిషేక అర్చన అనంతరం ఎవరైతే నిష్ఠగా ధ్యానం చేస్తారో వారి ఇంట ఐశ్వర్యలక్ష్మి తులతూగుతుంది అని చెప్పేసి శాస్త్రం. శ్రావణ మాసంలో గనక ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకం చేసి కుబేర మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే సత్వరమే ధనయోగ ప్రాప్తి సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఆ యొక్క కుబేర మంత్రంలో ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధిం దేహి రుద్రాయ స్వాహ. ఇక్కడ రుద్రుడు అంటే పరమేశ్వరుడు. రుద్రాయ స్వాహ అంటూ మనం ఈ మంత్రాన్ని గనక ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క శ్రావణ సోమవారం నాడు గొప్ప ధనవంతులుగా మారడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనం సాధించుకోవచ్చు. ఈ రోజున మారేడు దళం పైన చక్కటి గంధాన్ని వ్రాసి, అంటే ఎరుపు గంధం రాయచ్చు, తెల్ల గంధం రాయచ్చు. గంధాల్లో రకరకాల గంధాలు దొరుకుతాయి. మనం ఎరుపు రంగు కలిగినటువంటి సింధూరపు వర్ణం కలిగినటువంటి గంధాన్ని కూడాను మారేడు దళం పైన వ్రాసి శివుని యొక్క అభిషేకానంతరం ఆ స్వామికి గనక మారేడు దళాన్ని సమర్పించి ఈ యొక్క కుబేర మంత్రాన్ని గనక చదివినట్లయితే సత్వరమే దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఆ ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. అందున శ్రావణ సోమవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను శివార్చన చేసి తీరాలి, శివాభిషేకం చేసి తీరాలి.
ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాయకుడు. అందుకే శ్రీ ఐశ్వర్యాయ నమః అని చెప్పేసి మనం పరమేశ్వరుని ధ్యానం చేస్తాం. ఈ సృష్టిలో గొప్ప విశేషకరమైన ఐశ్వర్యకారకత్వం రావాలంటే ఈశ్వరానుగ్రహం ఉండి తీరాలి. ఈశ్వరానుగ్రహం కోసం మనం ఆయనకు ప్రీతివంతమైనటువంటి అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి అభిషేకాన్ని నిర్వహించి సుసంపన్నులమై జీవితాన్ని కొనసాగిద్దాం. అంతేకాకుండా ఎవరైతే ఈ శ్రావణ సోమవారాల నాడు నిద్ర నుంచి లేస్తూనే శ్రీం శివాయ నమః అనుకోవాలి. శ్రీం శివాయ నమః అనుకుంటే లక్ష్మీదేవితో కూడిన పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అనే శాస్త్రం. ఇంత గొప్ప విశ్లేషణ ఈ శ్రావణ సోమవారం నాడు మనం ఆచరించేటువంటి విధి విధానాల్లో దాగిన అద్భుతవంతమైన చర్యగా ప్రతి ఒక్కరూ గ్రహించి తరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి పరమశివధూటి పాతుమాం కామకోటి. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు మీరు సుఖములను అనుభవించాలని ఏవి అనుకుంటున్నారో వాటికన్నిటికీ కారణము ఆమెయే. నేను ఈ మాట అన్నప్పుడు ఒక్క విషయం చెప్తే మీరు చాలా తేలిగ్గా పట్టేసుకుంటారు. పాతుమాం కామకోటి. ఆవిడ చెవులిచ్చింది, కళ్ళిచ్చింది, ముక్కిచ్చింది, నాలుకిచ్చింది, చర్మం ఇచ్చింది. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఒక్క విషయం చెప్తాను, బాగా పట్టుకోండి. ఆవిడ కళ్ళకి చూసే శక్తిని ఉపసంహారం చేసింది, చెవులకి వినే శక్తిని ఉపసంహారం చేసింది. మనం కాదుగా తెచ్చుకున్నది, మనం పెట్టుకోలేదుగా. ముక్కుకి వాసన చూసే అధికారాన్ని ఉపసంహారం చేసింది, నాలుకకి రుచి చెప్పే అధికారం ఉపసంహారం చేసింది, చర్మానికి స్పర్శ చెప్పే అధికారం ఉపసంహారం చేసింది. ఇప్పుడు నాకు చెప్పండి, సుఖము దుఃఖము ఉంటాయా? కళ్ళ ముందు కొడుకున్నాడు, తెలుస్తుందా? భార్య ఉంది, తెలుస్తుందా? గురువుగారు ఉన్నారు, తెలుస్తుందా? దేవాలయం ఉంది, తెలుస్తుందా? జలపాతం ఉంది, తెలుస్తుందా? నాగుపం ఉంది, తెలుస్తుందా? సుఖం లేదు, దుఃఖం లేదు. చెవులు, వినికిడి శక్తి లేదు, వీణానాదం ఉంది, మీకు తెలుస్తుందా? మనవడు ప్రేమగా తాత అన్నాడు, వినపడుతుందా? భార్య ప్రియమార ఏమండి అంది, వినపడుతుందా? గురువుగారు మంచి తత్వోపదేశం చేశారు, వినపడుతుందా? భయంకరమైన పిడుగుబడింది, మీకు వినపడుతుందా? నాలుకకి రుచి చెప్పే శక్తి లేదు, మధుర పదార్థం పెడితే ఏమిటి, నిప్పు కణిక పెడితే ఏమిటి, తెలుస్తుందా? స్పర్శ లేదు, ఒంటి మీద పాము పాకితే మీకు తెలియదు, నిప్పు పడితే మీకు తెలియదు, నీరు పడితే మీకు తెలియదు, గాలేస్తే మీకు తెలియదు. ఇంకా సుఖం ఏమిటి, దుఃఖం ఏమిటి? వాసన, దుర్వాసన వచ్చినా తెలియదు, మల్లెపందిరి మించి సువాసన వచ్చినా తెలియదు. ఇక సుఖమేది, దుఃఖమేది? నాలిక పనిచేసింది కాబట్టి మధురంలో 1000 మధురాలు. అసలు నాలికే పని చేయనప్పుడు ఇంకా తీపేమిటి? కళ్ళే పని చేయనప్పుడు ఇంకా చూసేది ఏమిటి? చెవులే పని చేయనప్పుడు వినేది ఏమిటి? అవి 5 ఆవిడ ఇచ్చింది కాబట్టి సుఖాలు. కామకోటి, అన్ని కోరికలు, అన్ని సుఖాలు. ఇప్పుడు ఆ 5 ఆవిడ చేతిలో ఉన్నప్పుడు ఇన్ని సుఖములకు కారణం ఎవరై ఉన్నది? కామకోటి ఆవిడయ్యి ఉన్నది. అంతేనా? కాదు. ఈ కామములకు ఇంకొక కామం కూడా తోడవుతుంది. నాకు ఇవే కాదు, పారలౌకిక సుఖం కావాలి, స్వర్గలోకానికి వెళ్ళాలి, అది ఇవ్వాలన్నా పుణ్యకర్మలను చేయించగలిగినటువంటి తల్లి ఆవిడే సద్బుద్ధినిచ్చి. కామకోటి. నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, నాకు అసలు ఏ రకమైనటువంటి ఆ ఫలితాలు వద్దు, నాకు కావలసింది ఆవిడ అనుగ్రహం ఒక్కటే. ఆ అనుగ్రహం నాకు కావాలని సమస్త కర్మల యొక్క ఫలితమును ఆవిడికి ధారబోహేశాడు. ఇప్పుడు అనుభవించడానికి పుణ్యం లేదు, పాపం లేదు, ఆవిడ అనుగ్రహం కలిగింది. ఆ జ్ఞానము వలన మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోక్షము కన్నా సుఖం ఉందని శాస్త్రాల్లో లేదు. ఇప్పుడు మోక్ష సుఖము, వైరాగ్య సుఖము, భక్తి సుఖము, జ్ఞాన సుఖము, లౌకిక సుఖము, ఇంద్రియ సుఖము, ఏం చెప్పండి? ఇన్ని సుఖములకు హద్దు కామకోటి ఆవిడి. నీకేది కావాలో అది ఆవిడ ఇస్తుంది. నువ్వు అడిగావని ఇస్తే నువ్వు పాడైపోతావు. పిల్లవాడు మరుగుపాలు ముట్టుకుంటానంటాడు, గిన్నె ఆకలేస్తోందని అమ్మ ముట్టుకొనిస్తుందా? వద్దు, నీ చేయి కాలుతుందని చెప్పి చేతి మీద ఒక్కటేస్తుంది. వేసి గ్లాసులో పోసి ఇలా 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 అని ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి పోసి చల్లబడిందో లేదో చూసి ఇలా నోట్లో పెట్టుకుని గోరువెచ్చగా ఉన్నాయన్నప్పుడు వాడు ఎంత ఏడుస్తున్నా అప్పుడు ఇచ్చి తాగమంటుంది. ఆవిడికి తెలుసు నీకేమి ఇవ్వాలి.
ఆవిడ ఇచ్చింది నీ అభ్యున్నతి కొరకే అని గుర్తుపెట్టుకుంటే నీ అభ్యున్నతి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి పాతుమాం కామకోటి, అమ్మ నేను నీ ఉపకరణాన్ని నువ్వు కాపాడుకో, నువ్వు నన్ను అనుగ్రహించు. ఇప్పుడు ఏం చేశారు చివరికి? నన్ను నీ చేతి ఉపకరణంగా సమర్పించుకుంటున్నాను. లొంగుబాటు, భక్తికి తీవ్రస్థాయి, ఇది ప్రార్థన. ఇప్పుడు ఇది చదువుతున్నారనుకోండి, ఆవిడ ఏం చేస్తుంది? పాతుమాం కామకోటి. ఆ తల్లిని అడిగితే సమర విజయకోటి సాధకానం దధాటి మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి మోహితాజాండకోటి పరమశివవధూటి పాతుమాం కామకోటి. ఆ శ్లోకం కూడా అందంగా చదివేటప్పుడు వినేటప్పుడు రంజకత్వం ఉండేటట్టుగా ఉంటుంది. చాలా తేలిక. 4 రోజులు చదివారనుకోండి ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తుంది. అంత గొప్ప ప్రార్థనా శ్లోకం రూపంలో అమ్మవారి స్తుతిపాఠంగా కామాక్షి పరదేవతయే అయ్యో పిల్లలకి నన్ను ప్రార్థించడం కూడా చేత కావట్లేదని మూకశంకరుల ద్వారా ఒక ప్రార్థనా శ్లోకాన్ని ఆవిడ వైభవాన్ని వర్ణిస్తూ మనకు అందించినటువంటి అమృత భాండం కన్నా గొప్పదైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అంటారు. ముఖశంకరులు ఆర్యాశతకం చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతి చేస్తూ ఆమె యొక్క పెద్దరికం గురించి మాట్లాడుతూ అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని చెప్పినటువంటి శ్లోకం, లేదా అమ్మవారే మూకశంకరుల్లో ప్రవేశించి ఆయన ద్వారా పలికినటువంటి శ్లోకం. కంచన కాంచీ తిలకం అంటారు. ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. భూమాత, గోమాత, లోకమాత, జనకమాత వీళ్ళందరినీ కూడా స్త్రీ స్వరూపంగానే ఉపాసన చేస్తాం. ఒక గో ఉందనుకోండి, గోమాత అమ్మగా చూస్తాం. ఈ భూమిని అంతటినీ భూమాత అని చూస్తాం. సరే, కన్నతల్లి ఎప్పుడూ కన్నతల్లి, మాతృదేవోభవ. ఇక మనకి దేశం అంతటినీ కలిపి దేశమాత, భరతమాత ఇలా ఉపాసన చెయ్యడం అలవాటు. ఈ ఋషి సంప్రదాయాన్నే బకించంద్ర చటర్జీ పాటించాడు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అని ఈ భరత భూమిని అంతటినీ కూడా ఒక అమ్మగా భావన చేస్తూ ప్రస్తుతి చేశాడు. అది సనాతన ధర్మంలో ఋషి సంప్రదాయం, ఋషులు ప్రవేశపెట్టినటువంటి మార్గం. మూకశంకరులు కూడా ఒక మాట చెప్తున్నారు. సప్తమోక్షపురులు అని కదా మనం చెప్తాం. 7 పురములున్నాయి. ఈ 7 పురములు కూడా మోక్షపురములు. అందులోకి ప్రవేశించడం అంటే మోక్షాధికారమును పొందినట్టు. ఒక్కొక్క యుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతిని దృష్టిలో పెట్టుకొని ధర్మాచరణము అత్యంత క్లిష్టము అని అనుకున్నప్పుడు భగవంతుడు చాలా సులువుగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావడానికి అవకాశం ఇస్తాడు. అందుకే ఒకానొకప్పుడు ఈ కలియుగ ప్రవేశ సమయంలో వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి కలిస్సాధుహు 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 అని అరుస్తూ పరమ సంతోషంతో నృత్యం చేశాడు. శిష్యులు తెల్లబోయారు. అదేమిటి, ఇంత గంభీరమైన వ్యక్తి వ్యాసభగవానుడేమిటి, స్నానం చేసి గంతులేమిటి, సంతోషం ఏమిటని వెళ్ళి అడిగారు. ఎలా కలిస్సాధుహు, కలిపురుషుడు ధర్మమునందు మనసు నిలబడనివ్వడు కదా, ఎప్పుడూ ఇంద్రియ సంబంధమైనటువంటి లంపటమునందు తిప్పుతూ ఉంటాడు. అటువంటిది మీరు కలిస్సాధుహు కలిస్సాధుహు అని సంతోషిస్తున్నారు ఎందువల్ల అని అడిగారు. అడిగితే వెంటనే మహానుభావుడు వ్యాసుడు ఒక మాట చెప్పాడు. కలియుగంలో ఒక విశేషం ఉంది. మీకు ఈ విషయం భాగవతంలో పరీక్షిత్తు కలి యొక్క సంవాదంలో కూడా కనపడుతుంది. కలిపురుషుణ్ణి నిగ్రహించి చంపకుండా పరీక్షిత్తు విడిచిపెట్టడానికి కారణం అదే. అసలు నిజానికి కలిపురుషుణ్ణి చంపేయాలి పరీక్షిత్తు, కానీ చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఓ కారణం ఉంది. తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగి పువ్వుని పాడు చేయకుండా ఎలా విడిచిపెడుతుందో, కలిపురుషుని వలన ఈ కలియుగంలో ప్రజలకు ఒక గొప్ప సదుపాయం ఉన్నది. ఏమిటి ఆ సదుపాయం అంటే, గడచిన యుగాలలో మీరు ఏదైనా పుణ్యకర్మని చేస్తేనే పుణ్యం,
కలియుగంలో త్రికరణ శుద్ధిగా అది చెయ్యాలని సంకల్పం చేసినంత మాత్రం చేత చేసినన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. నేను ఈ పని చేస్తాను అని త్రికరణ శుద్ధిగా, ఏదో నోటి మాటగా పై మాటగా కాదు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు అనుకోండి, వాడు ఆ పని చేశాడు అని ఆయన ఖాతాలో వేస్తారు. నేను గంగానది స్నానం చెయ్యాలి 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 అని ఉవ్విళ్ళూరాను అనుకోండి త్రికరణ శుద్ధిగా, నేను ఎన్ని మాటలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసుకుని గంగ స్నానం చెయ్యాలని ఆర్తి పొందుతానో అన్ని మాటలు నేను గంగ స్నానం చేశాను అని ఖాతాలో వేస్తారు. కానీ చెడు పని దగ్గరికి వచ్చేటప్పటికీ చేస్తే తప్ప పాపం అంటదు, కానీ చేయించడం చాలా సులువుగా చేయిస్తాడు కలిపురుషుడు. అందుకే కలియుగంలో కనీసం మనసుని శుద్ధంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం అవసరం. ఈ యుగం యొక్క లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని పరదేవత సప్త మోక్షపురులను నిర్ణయం చేసి ఈ నగర ప్రవేశం చేసినంత మాత్రం చేత మోక్షాధికారాన్ని సిద్ధింపచేస్తాను అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्देष्वभिघ्नेश्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयाः तेजोवारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नारायण 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 हरे. శ్రీకృష్ణుడు మధురమైన మాటలతో వసుదేవుడితో ఇలా అన్నాడు, ఓ తండ్రి, మీరు అన్నగారు ఈ ద్వారకావాసులే కాక చరాచరాలు అన్నీ బ్రహ్మరూపమే అని తెలుసుకోవాలి. నేను కూడా బ్రహ్మరూపమే, మీరు కూడా బ్రహ్మరూపమే. అన్నగారైన బలదేవుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మరూపమే. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బ్రహ్మరూపమే. ఈ నగరము బ్రహ్మరూపమే అని తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే అద్వితీయము, స్వయం ప్రకాశము, నిత్యము, నిర్గుణము అయినటువంటి ఆత్మ దేహము మొదలైన వాటికంటే వేరుగా ఉంది కదా. ఆత్మ వేరుగా ఉంది కదా. అది ప్రయాణం చేసేటువంటిది ఎక్కడంటే అక్కడ దాన్ని పూరించుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అది సర్వంతర్యామి రూపమైనటువంటి ఆత్మ కదా. ఎక్కడ పడితే అక్కడ ఏ జీవిలో అయినా చేరుతుంది, ఏ జీవి నుంచి అయినా బయట వచ్చేస్తూ ఉంటుంది. అక్కడే ఉంది, ఎక్కడా వెళ్ళలేదు, చుట్టుతూ ఉంది. సర్వము ఆత్మరూపమే. ఆత్మ తన నుండి సృష్టించబడిన గుణాల కారణంగా ఆ గుణాల చేత చేయబడేటువంటి ప్రాణుల యందు అనేకము, సగుణము అనే విధంగా ప్రకాశిస్తుంది. ఆత్మనే సృష్టించుకున్నటువంటిది. బుద్ధి రూపంగా ఉండేటువంటి ప్రాణుల్లో ఆత్మ ఆ రీతిగా సృష్టించుకొని సుఖదుఖాలతో బాధపడుతూ ఉన్నట్టుగానే భాసమానంగా తాను లేకనే ఆ శరీరంతో బాధపడేటట్టుగా చేస్తుంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి పంచభూతాలు వాటిచే చెయ్యబడే ఘటాదులను బట్టి ఎక్కువ తక్కువలు కలవిలాగా అనిపిస్తూ ఉంటాయి కదా. అది పెద్దది, ఇది చిన్నది, ఇది ఇట్లా ఉంది, అట్లా అనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అద్వితీయమైనటువంటి ఆత్మ కూడా ఒక్కటే అయి ఉండి కూడా అది వ్యాపించి ఉండే ఎన్నో ప్రాణుల బట్టి అనేకముగాను మనుష్యులు మొదలైన వాటి యందు ఆవిర్భావాన్ని, వృక్షము మొదలైన వాటి యందు తిరోభావాన్ని, కీటము మొదలైన వాటిలో స్వల్పభావాన్ని, గజము మొదలైన వాటితో భూరిభావాన్ని, ప్రాణిదేహము యొక్క పరిణామానికి తగినట్లుగా ఎక్కువ తక్కువలు పొందినట్లుగా కనిపిస్తుంది కదా. నిజానికి ఆత్మయందు ఇవి ఏవీ లేవు. అట్లా కనపడుతుంది. ఇది పెద్ద ప్రాణి, ఇది చిన్న ప్రాణి, దానికి అనేకమైనటువంటి గుణాలు, దీనికి గుణాలే లేవు, అట్లా కనపడుతుంది. కానీ నిజంగా ఆత్మకు అవి లేవు. అవి ఆత్మనే సృష్టించుకున్నటువంటి ఇంద్రియాలు, ఆత్మనే సృష్టించుకున్నటువంటి బుద్ధి, ఆత్మనే సృష్టించుకున్నటువంటి ఈ అన్ని భావాలు, ఆత్మనే సృష్టించుకున్నటువంటి సత్యము, ఆత్మనే సృష్టించుకున్నటువంటి నిత్యము, ఆత్మనే సృష్టించుకున్నటువంటి గుణాలు, ఇవన్నీ కూడా తనకి ఏది అంటదు.
అది నిత్యము శుద్ధ చైతన్యము కదా. ఎప్పుడు ఆ ఆత్మ నిత్యమైనటువంటిది, శుద్ధ చైతన్యం, దేది అంటదు. అంటినట్టుగా ఉన్నట్టుగా తాను అనుభవిస్తూ అన్ని ప్రాణుల్లోనూ తిరుగుతూ ఉంటుంది అని శ్రీకృష్ణుడు ఈ విధంగా వర్ణించిన తత్వాన్ని విని సత్యము అనేకము అనే వసుదేవుడి ధారణ ముక్కలైపోయింది. ఆయనకు ఏకమేవ సత్యం అనే జ్ఞానము బోధింపబడింది. ఆయన సంతోషించిన మనస్సుతో మౌనం వహించాడు. మొదట అనుకున్నాడు కదా, పుత్రులు నా పుత్రులు అనేటువంటిది. ఆ మోహం నశించిపోయింది. అప్పుడు అర్థమైంది నిజమే, నేను ఎందుకు కష్టపడాలా అనేది. తర్వాత తన పుత్రులిద్దరూ గురువైన సాందీపని పుత్రుణ్ణి యమలోకం నుండి తీసుకొని వచ్చారని దేవకీదేవి అప్పుడు విని ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ కథ అప్పుడు విన్నారు వాళ్ళు. దేవకీదేవి విని చాలా సంతోషపడి, సందీపుడి పుత్రుణ్ణి ఎక్కడో యమలోకంలో ఉండినటువంటి వాడిని మళ్ళీ తీసుకొచ్చి గురువు కానుకగా అర్పణ చేశారు కృష్ణుడు అని విని చాలా సంతోషపడింది దేవకి. ఆశ్చర్యపోయింది కూడా. ఆమె కంసుడి చేత వధించబడ్డ తన 6 పుత్రులు గుర్తుకు వచ్చి కన్నీరు కార్చింది. శ్రీకృష్ణ బలరాములతో ఆమె దీనంగా ఇలా అన్నది, రామ రామ ప్రమేయాత్మన్ కృష్ణ యోగీశ్వరేశ్వర వేదాహం వాం విశ్వసృజాం ఈశ్వరావాది పూరుష. ఓ బలరామ, ఓ రామ, నీ స్వరూపము ప్రమాణాలకు గోచరం కాదు. ఓ శ్రీకృష్ణ, నువ్వు యోగేశ్వరులైనటువంటి సనకాదులకు కూడా ఈశ్వరుడు కదా. నాకు మీ గురించి తెలుసు. మీరు సృష్టి చేసేటువంటి ప్రజాపతులకు కూడా ఈశ్వరులు, జగత్తుకు కారణమైన పురుషోత్తములు. కాల ప్రభావం చేత మంచితనం నాశనమైపోవటంతో కొందరు రాజులు శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తూ భూమికి బరువు అవుతున్నారు కదా. వారిని మట్టుబెట్టడానికై మీరిద్దరు కూడా నాకు పుత్రులై ఈ కాలంలో అవతరించారు. మీరు జగదీశ్వర, ఓ జగద్రూపుడు నువ్వే కదా. మాయాశక్తిని అంశ అయి ఉంది కదా. సత్వాది గుణాలు ఆ శక్తి యొక్క అంశలై ఉన్నాయి కదా. ఆ గుణాల చిన్న అంశ నుండి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు సంభవిస్తున్నాయి. అటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను. చాలా కాలం క్రిందట మరణించిన పుత్రుని తీసుకొని రమ్మని గురువుగారు కోరగా మీరిద్దరూ కలిసి యముడింటికి వెళ్ళి గురువుగారి కోసం గురుదక్షిణగా ఆ బాలుని తీసుకొని వచ్చారు కదా. పుత్రులారా, మీరిద్దరూ యోగేశ్వరులకు కూడా ఈశ్వరులు. నా కోరికను కూడా అలాగే నెరవేర్చండి. భోజరాజైన కంసుడు వధించిన నా పుత్రులను తీసుకొని రండి. ఎంత కోరిక కోరుకుంది చూడండి. ఎప్పుడో అమ్మ పేగు కదా, తల్లి కదా, నాకు వారిని చూడాలని కోరికగా ఉంది అని కోరికను మీరు సందీపుడి పుత్రుణ్ణి యమలోకం నుంచి తీసుకొచ్చినట్టుగానే కదా ఆ కంసుడు సంహరించినటువంటి నా పుత్రులను కూడా తీసుకురండి అన్నది తల్లి. ఇలా ప్రేరేపించగా బలరామకృష్ణులు యోగమాయను ఆశ్రయించి సుతల లోకంలోకి ప్రవేశించారు. అక్కడ రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి సకల ప్రాణులకు దైవము, ఏకాత్మ భావన గల తనకు కూడా దైవము. ఆయన బలరామకృష్ణులు సుతలంలోకి ప్రవేశించటాన్ని చూశాడు. ఎందుకు వచ్చారు వీళ్ళని? వారిని చూస్తూ ఉండటంతోనే ఆనందంతో ఆయన హృదయం నిండిపోయింది. ఆయన పరివారంతో కలిసి వెంటనే లేచి నిలబడి వారికి నమస్కరించాడు. ఎంతో ఆనందిస్తూ వారికి ఆసనమిచ్చాడు. దాని యందు వారు కూర్చొని ఉండగా ఆయన వారి పాదాలను కడిగి ఆ నీటిని పరివారంతో కలిసి తలపై ధరించాడు. ఎందుకంటే ఆ నీరు బ్రహ్మదేవుడితో సహా సకల జగత్తును పవిత్రము చేస్తుంది కదా. ఆయన వారిద్దరికీ విలువైనటువంటి వస్త్రాలను, ఆభరణాలను, అంగరాగాలను, తాంబూలాలను, ధూపదీపాలను, అమృత నైవేద్యాన్ని మొదలైన వాటిని పుష్కలంగా ఇచ్చి బాగా పూజించాడు వాళ్ళిద్దరినీ కూడా. ఆయన తన పరివారాన్ని, ధనాన్ని, దేహాన్ని కూడా వారికి సమర్పించాడు. బలిచక్రవర్తి వీళ్ళిద్దరి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. ఆ సమయంలో కళ్ళు ఆనందాశ్రులతో నిండి దేహమంతా రోమాంచనము కలిగింది. అట్లే ఏడ్చేస్తున్నాడు ఆనంద బాష్పాలతో. ప్రేమతో
బుద్ధి తడిసిపోయింది. ఆయన శ్రీకృష్ణుడి పాదాలను ఎన్నోసార్లు తాకాడు. బొంగురుపోయిన కంఠంతో ఇలా అన్నాడు, నమోనంతాయ బృహతే, నమోనంతాయ బృహతే, నమః కృష్ణాయ వేదసే, సాంఖ్య యోగ వితానాయ బ్రహ్మణే పరమాత్మనే, దేశకాల పరిమితులు లేని పరబ్రహ్మ పరమాత్మ నువ్వే. నువ్వే సృష్టికర్తవు. సాంఖ్యాయోగ కర్మయోగాలను కూడా ప్రవర్తిల్లు చేసింది బ్రహ్మవైన నువ్వే. నీకు అనేక నమస్కారములు. మీ ఇద్దరిని దర్శించటం ప్రాణులకు ఎంతో ఇష్టం కదా, అది చాలా కష్టం కదా. వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది, కానీ చాలా కష్టం కదా, దర్శించలేరు కదా. అయినా ఈశ్వర కృపతో మీ దర్శనం సులువుగా లభిస్తుంది కదా ప్రభు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. మీ దర్శనం నాకు సులభంగా పరమాత్ముడి కృపతో, ఆ స్వామి నీ కృపతోనే నాకు కలిగింది అనటం సత్యం. ఎందుకంటే రజోగుణ తమోగుణ స్వభావం గల మాకు మీరిద్దరి దర్శనము అయినది. నీ మూర్తి రజస్తమో గుణాల కలయికలేని సత్వగుణంతో నిండి ఉంది కదా. వేదమే సాక్షాత్తుగా నీ శరీరమై ఉంది. దితిపుత్రులు, ధనుపుత్రులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, ప్రమత గణనాయకులు, మేము మా వంటి మరికొందరు నీ యందు ఎల్లప్పుడూ దృఢమైనటువంటి శత్రుత్వాన్ని వహించి ఉన్నవారము అయినప్పటికీ, మేమంతా శత్రుత్వాన్ని నిన్ను ఎట్లన్నగా నిన్ను ఓడించాలా, నిన్ను కొట్టాలా అనే బుద్ధి మా అందరికీ, ఇంతమందికి నేను చెప్పిన వాళ్ళందరికీ ఉంది కదా. అయినప్పటికీ కంసుడు మొదలైన కొందరు నీ యందు దృఢమైన వైరంతోనూ, గోపికలు కొందరు ప్రేమపూర్వకమైన భక్తితోనూ నిన్ను చేరుకున్నారు కదా. దృఢమైనటువంటి భక్తి కావాలా. విరుద్ధ భావన ఉండినప్పటికీ దృఢమైనటువంటి భక్తి కంసుడికి ఉంది, గోపికలకు ఉంది. అందుకని కదా నిన్ను చేరుకున్నారు, నీ చుట్టూ చేరుకున్నారు. వారు పొందినట్లుగా సత్వగుణ ప్రధానులైనటువంటి దేవతలు, మహర్షులు మొదలైన వారు కూడా నిన్ను పొందలేకపోయారు కదా. అంత సులభంగా నిన్ను పొందలేరు ప్రభు. మహర్షులు కూడా పొందలేరు. అటువంటి యోగం వాళ్లకు దొరికింది. గోపికలకు చుట్టూ ఉండేటువంటి గోపికాస్త్రీలకు, వాళ్లకు గోసాయలకు దొరికిందంటే ఎంత అదృష్టము. నారాయణ 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 హరే కృష్ణ.